ఏప్రిల్ 10, 2025 గురువారం నాటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయం 6 గంటల 7 నిమిషములకు ఉదయము, సాయంత్రం అనగా సూర్యాస్తమ సమయం 6 గంటల 27 నిమిషాలకు. ఈరోజు తిథి త్రయోదశి రాత్రి 1 గంట 2 నిమిషముల వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రము మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషముల నుంచి. తదుపరి ఉత్తరా ఫల్గుణి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8 గంటల 26 నిమిషముల నుండి రాత్రి 10 గంటల 13 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 3 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఈరోజు మధ్యాహ్నం 1 గంట 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 6 గంటల 7 నిమిషముల నుంచి 7 గంటల 40 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషం నుంచి తెల్లవారి 5 గంటల 19 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఈరోజు తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 6 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నము అనగా 11 గంటల 52 నిమిషముల నుంచి 12 గంటల 42 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. సింహరాశి. ఈ సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే, రవి గురు యొక్క మీకు అనుగ్రహము చాలా విశేషంగా ఉంది. ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్న దానికన్నా ఫాస్ట్గా చేసుకుంటారు. ధన సంబంధితమైన ఏ లావాదేవీలు చేసినా చక్కగా కలిసి వస్తుంది. ధనపరంగా విశేషమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి. ఉద్యోగస్తులకైతే ఆకస్మికంగా ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, వ్యాపారస్తులకైతే ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు రావడము, రాజకీయ రంగంలో ఉన్న వారికైతే పేరు ప్రతిష్టలు రావడము, ఇలాగా మీకు రవి గురు యొక్క అనుగ్రహము ఈరోజు చాలా విశేషంగా ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా చక్కని ఆరోగ్యం ఉంది. ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు. గతంలో ఎవరికైనా అనారోగ్య సూచనలు ఉంటే కనుక కూడా ఈరోజు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఉన్నవాళ్ళు మాత్రం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఇంకా సామాజిక పరంగా అంటే చూసినట్టయితే మీకు ఈరోజు ఏ పని చేసినా కొంచెం శ్రమతో కూడి చేసుకోవాల్సిన పని. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మాత్రము విశేషమైన లాభాలు, విశేషమైన ప్యాకేజీ పెరగడము, అంటే మీరు సంతోషించదగ్గ మార్పులు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు కానీ చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీరు ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. సూర్య సంబంధిత స్తోత్రాలు కానీ మీకు ఏది చెయ్యగలము అనుకూలంగా ఉన్నదో సూర్యుడికి సంబంధించి తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ కాషాయ రంగు కానీ ఎరుపు రంగు దుస్తులు కానీ ధరించి చేసినట్టయితే కనుక మరింత విశేషమైన ఫలితాలు రవి గురు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే బుధుడు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఈరోజు ఎప్పుడైతే బుధుడు అనుకూలంగా ఉన్నాడో మీకు తెలివితేటల్లో కానీ వాక్కులో కానీ మీరు ఏ పని చేసినా సక్సెస్ అవడంలో కానీ ఇలాంటివన్నీ మీకు ఈరోజు జరగబోతున్నాయి. ఈ రోజున అస్సలు వృధా చేసుకోకండి. అయితే సామాజిక పరంగా చూసినట్టయితే ఉద్యోగస్తులకు ఈరోజు చాలా మంచి రోజు. ప్రమోషన్స్ రావడము, ప్యాకేజ్ రావడము, ఏరియర్స్ రావడము, మీరు ఆగిపోయి అంటే మీకు రావాల్సిన సొమ్ము ఏదైనా ఆగిపోయి ఉంటే అవి కూడా ఈరోజు వచ్చే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి, వ్యాపారస్తులకు లాభాలు రావడము, వ్యవసాయదారులకు మంచి పంటలు పండడము, గిరాకీ రావడము. దీంతో పాటు రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ యొక్క మాటల చతురత వల్ల ప్రజల యొక్క మద్దతు, అధిష్టాన మద్దతు లభించడంతో పాటు మీకు మంచి కీలకమైన పదవులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా సినిమా పరిశ్రమలో వాళ్ళకి చూసినట్టయితే చక్కని విశేషమైన అవకాశాలు, మీరు ఊహించిన అవకాశాలు, ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ చేసుకోండి. పసుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను ఈరోజు ధరించి ఏ పని చేసినా కానీ చాలా చక్కగా కలిసి వస్తుంది. అయితే మీకు గణపతి పూజ చేసేటప్పుడు ఒక చిన్న మనవి, గరికమాలను స్వామివారికి సమర్పించండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి
శుక్రుడు మీకు మీ యొక్క రాశి నుంచి 6వ స్థానంలో అంటే మీ లగ్నం నుంచి 6వ స్థానంలో ఉండడం వల్ల మీకు అధికమైన ఖర్చులు కొంచెం అదుపులోకి వస్తాయి. ఇదివరకు ఇష్టానుసారంగా చేసిన ఖర్చులు ఆచితూచి ఇప్పుడు పెడతారనమాట. ఎందుకంటే శుక్రుడు కంట్రోలింగ్ చేస్తాడు మీ రాశిలో. దీంతోపాటు ఏమైనా సంప్రదింపులు చేయాలన్నా, వివాదాలు పరిష్కరించుకోవాలన్నా ఈరోజు తప్పనిసరిగా చేసేసుకోండి. కోర్టుకు సంబంధించినవి కానీ, విదేశీ లావాదేవీలకు కానీ, మీరు ధనపరంగా కానీ మాటపరంగా కానీ ఏ పనులు చేయాలన్నా ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. శుక్రుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. అయితే మీకు చెప్పదగిన పరిహారము తెలుపు లేదా గోధుమ వర్ణం కలిగినటువంటి వస్త్రాలను ధరించి మీరు ఏ పని మీదైనా ఈరోజు బయటికి వెళితే కనుక కలిసి వచ్చే అవకాశము, మీ మాట చెల్లే అవకాశము ఈరోజు కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. కుదరదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా విష్ణు ఆలయంలో మీ పేరిట అష్టోత్తరం కానీ సహస్రం కానీ ఏదైనా ఒక పూజ చేయించుకునే ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశము, గ్రహస్థితులు కూడా అనుకూలించే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి కుజుడు అష్టమ స్థితిలో ఉన్నాడు. దానివల్ల మీకు విపరీతమైన కోపావేశాలు, తర్వాత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, ఎందుకంటే కుజు ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే సామాజిక పరంగా చూసినట్టయితే మీ యొక్క పనుల్లో ఆటంకాలు కలగడము, ధనానికి సంబంధించినటువంటి వ్యయం కానీ, పోగొట్టుకోవడం కానీ, చోరభయం కానీ, అగ్నిభయం కానీ, ఇలాంటివన్నీ అంటే స్కామ్స్ ద్వారా మీ డబ్బులు వేరే వాళ్ళు అప్రయత్నంగా తీసుకోవటం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. ఈరోజు చాలా జాగ్రత్తలు తీసుకోండి. డబ్బు పరంగా మీరు ఏం చేయాలన్నా ఆచితూచి చేసుకోండి. ఈవెన్ వ్యాపారస్తులైనా సరే మీరు ఏదైనా ఎక్స్పాన్షన్ కానీ పెట్టుబడులు కానీ పెట్టేటప్పుడు, ఏదైనా సంతకాలు చేసేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించండి. ధనపరంగా మోసపోయే అవకాశము, అది బయట వాళ్ళ వల్ల కావచ్చు, మిత్రుల వల్ల కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు, ధనపరంగా మోసపోయే అవకాశం కనబడుతోంది. ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయండి. ఏదైనా బయటికి వెళ్ళాలన్నా, లేదంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కనుక తీసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు కానీ, దీంతో పాటు మీరు అనుకున్న పనులు త్వరగా ముగించుకోవడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.